లేట్ చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, వాట్సాప్ నుండి ఒక పెద్ద అప్డేట్. వాట్సాప్ అనేది ఒక ఏఐ టూల్ని అయితే యూజ్ అయితే చేయబోతుంది స్కామర్స్ని క్యాచ్ అయితే చేసుకోవడానికి. స్కామర్స్ చూసుకుంటే వాట్సాప్లో స్కామ్స్ అయితే చేస్తుంటారు కదా, సో దాన్ని స్టాప్ చేయాలని వాట్సాప్ అయితే చూస్తుంది. ఎందుకంటే చాలామంది వాట్సాప్లో స్కామర్స్తో ఎన్నో వేలలో డబ్బులు అయితే నష్టపోయారు. సో ఇలాంటి డిసిషన్ అయితే వాట్సాప్ తీసుకుంది. సో ఇలాంటి అప్డేట్స్ గైస్ మీరు ఈవినింగ్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ మన మొబైల్ గీక్ అనే ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అయితే అయిపోండి. కమ్యూనిటీ పోస్ట్లో పిన్ చేస్తాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్ అబౌట్ పేజ్లో కూడా ట్విట్టర్ అకౌంట్ లింక్ ఇచ్చాను, అక్కడ నుండి మీరు ఫాలో అయితే అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ టెక్ న్యూస్ కూడా చూసుకుంటే రెడ్మీ నోట్ 17 ప్రో మ్యాక్స్ అండ్ రెడ్మీ 17 ఈ ఫోన్ని జపాన్లో లాంచ్ అయితే చేసింది రెడ్మీ. సో ఇండియాలో కూడా చాలా తొందరగానే మనం ఈ ఫోన్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 6 Gen 5 అండ్ పీక్ బ్రైట్నెస్ 3500 నీట్స్, 10,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 100W ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో డీటెయిల్ స్పెక్స్ మీరు పాజ్ చేసి ఇలా చూసుకోవచ్చు. సో నేను ఇలాంటి అప్డేట్స్ ఎన్నో ఇస్తుంటాను. అండ్ నెక్స్ట్ మంత్ చూసుకుంటే ఐఫోన్ అల్ట్రా లాంచ్ అయితే కాబోతోంది. అది బుక్ టైప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. సో ఇక్కడ పవర్డ్ బై అందులో A20 Pro చిప్ సెట్ అయితే ఉంటుంది. అండ్ డ్యూయల్ రియర్ కెమెరాస్ అయితే ఉంటాయి, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే దీన్ని 3 కలర్స్లో లాంచ్ అయితే చేయబోతున్నారు అనేసి అయితే కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. చూడాలి, బట్ చాలా కలర్స్లోనే లాంచ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. పోకో X8 ఈ ఫోన్ని పోకో వాళ్ళు టీజ్ అయితే చేశారు. లాంచ్ అయితే చేయడానికి ఇండియాలో తొందరగా చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే రాబోతుంది. సో పోకో కాబట్టి స్పెసిఫికేషన్స్ ప్రకారంగా కొంచెం బాగానే అయితే ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 6 Gen 4 చిప్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ టెక్ న్యూస్ మనకి OnePlus 16 ఒక లీక్కి సంబంధించి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన OnePlus ఫ్లాగ్షిప్ అనేసి అయితే హింట్స్ అయితే వస్తున్నాయి. సో 165 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 6.78 నెక్స్ట్ జెన్ ఓరియంటల్ స్క్రీన్ ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు. 9,000 mAh బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కువగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మీద ఫోకస్ చేస్తారు, కొత్త గేమింగ్ మీద కూడా ఫోకస్ అయితే చేస్తారు. Android 17 కలర్ OS 17 మీద అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే బెజల్స్ అయితే చాలా థిన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. చాలా స్లిమ్ అయిన ఫోన్ ఇది అనేసి అయితే చెప్తున్నారు. సో ఇది ఆల్రెడీ మన పేజ్లో ఆల్రెడీ పోస్ట్ అయితే చేసేసాను ట్విట్టర్ అకౌంట్లో. ఈరోజు 12:27 PM అప్డేట్ వచ్చిన వెంటనే, అందుకే నేను ట్విట్టర్లో ఎక్కువ ఫాలో అవ్వండి అని చెప్తుంటాను. Xiaomi 18 Fold ఇమేజెస్ లీక్ అయితే అయ్యాయి లాంచ్ కంటే ముందే. సో కలర్స్ కూడా చూసుకుంటే ఈ కలర్ ఒకటి బయటకు అయితే వచ్చింది. సో హారిజాంటల్ లేఅవుట్. సో చూసుకుంటే కెమెరా మోడల్ చూసామంటే 3 రియర్ ఫేసింగ్ కెమెరాస్. ఇప్పుడు చాలా కంపెనీస్ ఫోల్డబుల్ ఫోన్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. సో ఇలాగే టెక్నాలజీ రిలేటెడ్ ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొస్తుంటాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.